ఉన్నాయి. ఈ పోస్ట్ నేను చూపిస్తున్నాను. ఇది ఒక యాక్ట్రెస్, సీరియల్ అండ్ జబర్దస్త్ యాక్టర్గా పాపులర్ అయినటువంటి రోహిణి చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇది. సో ఈ పోస్ట్లో మీరు చూడండి, యాక్ట్రెస్ రోహిణి. సో తను ఏం చేసింది మీకు డైరెక్ట్గా డిస్ప్లే మీద కనిపిస్తోంది. వెరీ డిసప్పాయింటెడ్ విత్ బిగ్ బాస్ సీజన్ 9. తర్వాత ఏంటి, కష్టపడిన వాల్యూ ఉండదు, కష్టపడినా కూడా వాల్యూ ఉండదు అంట. తర్వాత దానికి తగ్గ రిజల్ట్ రాదు. నెక్స్ట్, ప్రూవ్డ్ అగైన్ ఎంటర్టైనర్స్ ఓన్లీ ఫర్ డల్గా ఉన్న ఎమోజీ పెట్టేసింది. తర్వాత యు ఆర్ ద రియల్ విన్నర్ ఫర్ సీజన్ 9 ఇమ్ము. ఇది రోహిణి చేసిన పోస్ట్. సో దాంతో పాటుగా ఇంకేముంది, డిసప్పాయింటెడ్ అని చెప్పి ఆ తర్వాత ఇమాన్యుయల్కి సంబంధించి ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదేమైనా ఇమాన్యుయల్ని మెన్షన్ చేసి ట్రూగా ఎంటర్టైనర్కి బిగ్ బాస్లో అసలు చోటే ఉండదు, గెలుపుకు అవకాశం ఉండదు, వాల్యూ ఉండదు, రాదు అని చెప్పి దాన్ని పోస్ట్ చేయడం మనం చూస్తున్నాం. దాన్ని ఇమాన్యుయల్ రీపోస్ట్ చేసి తన స్టోరీలో పెట్టుకొచ్చుకోవడం. సో దీంట్లో ట్రూగా లేదు అనేటువంటి మాట ఒకవేళ కనుక డైరెక్ట్గా సెలబ్రిటీ గెలిచి ఉంటే, ఇదే విషయం గత సీజన్లో ఎందుకు రాలేదు, గత సీజన్లో నిఖిల్ గెలిచినప్పుడు ఎందుకు రాలేదు, అంతకంటే ముందు మిగిలిన వాళ్ళు గెలిచినప్పుడు ఎందుకు రాలేదు ఇదే మాట. అంతకంటే ముందు చాలామంది, మొదటి సీజన్లో శివబాలాజీ గెలిచాడు అనుకోండి, అప్పుడు ఎందుకు రాలేదు అంటే నిజంగా ఎంటర్టైనర్కి కప్పు రాలేదని ఎందుకు అనలేదు అప్పుడు. ఆ తర్వాత సీజన్లో రాహుల్ చిప్లిగంజో, కౌశల్ మందా, తర్వాత రేవంత్, సింగర్ రేవంత్, ఇలా వరుసగా గెలిపోవటంలు ఉన్నాయి కదా. మరి అలాంటప్పుడు నిజంగా ఎంటర్టైనర్కి కప్ ఎందుకు రాలేదని క్వశ్చన్ ఎందుకు రాలేదు, ఆ టాపిక్ ఎందుకు తీసుకురాలేదు. సో మీరు మాట్లాడుకున్నారు కావచ్చు, కొన్ని షోల్లో కొన్ని సందర్భాల్లో ఒక రెండు సందర్భాలు మాట్లాడుకొచ్చారు. కానీ పర్టికులర్ ఒక సీజన్ గురించి మెన్షన్ చేసి నిజమైన ఎంటర్టైనర్కి కప్పు రాలేదు అని అంటున్నారంటే, ఇప్పుడు కప్పు వచ్చిన వ్యక్తి ఆయన మీకు సామాన్యుడు కాబట్టి అక్కసా. ఇది కళ్యాణ్ పడాలకు సంబంధించిన ఫ్యాన్స్ అంటున్నమాట. ఇక నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది. సో ద ట్రూ టాక్స్. సో టాలెంట్ వర్సెస్ పిఆర్ రివ్యూస్ క్రయింగ్ సింపతి, హీ డి నాట్ లూజ్, బీబీ నైన్ ఫెయిల్డ్. సో రోహిణి తన ఎంటర్టైనర్గా ఒక కామెడియన్గా లోపలికి వెళ్ళింది, టేస్టీ తేజ అండ్ ఇమాన్యుయల్. సో నిజంగా వీళ్ళకి రావాల్సిన కప్పు రాలేదు అని అంటే అది బిగ్ బాస్ సీజన్ 9 గురించే ఎందుకు మాట్లాడుతున్నారు. గతంలో రోహిణి వెళ్ళిన సీజన్ గురించి ఎందుకు రాలేదు ఆ టాక్, టేస్టీ తేజ వెళ్ళినటువంటి సీజన్ గురించి ఎందుకు రాలేదు ఆ టాక్. ఇప్పుడు ఈ సీజన్లో కామనర్ గెలిచాడు కాబట్టి ఈ టాక్ తీసుకొస్తున్నారు. ఇది ఒకటే కాదు, ఇంకా ఉన్నాయి. ప్లీజ్ ఆ పోస్టులు పే చేయండి. సో రోహిణికి సంబంధించి ఒక పోస్ట్ మనం చూసాం, ఇంకా ఉన్నాయి. సో ఒకసారి ఆ పోస్టులు పే చేయండి. దీంట్లో మనం చూస్తున్నాం, ఇవి చాలు విన్నర్ అవ్వడానికి అనుకున్నా, కానీ ఇవే విన్నర్ క్వాలిటీ కాదు అని ఈరోజు బాగా తెలిసింది. సో ఇది శివజ్యోతి చేసిన రియాక్షన్. సో శివజ్యోతి ఏమంటున్నారంటే, ఇవి చాలు అనుకున్నా, ఏవి ఈ పోస్ట్. ఒకసారి ఫోటో ఆపండి, కిందికి స్క్రోల్ చేయండి. ఎస్, ఇది శివజ్యోతి చేసిన పోస్ట్. ఇది ఒకసారి ఫోటో చూపించండి పీసీఆర్. ఆ ఫోటోలో సో ఇమాన్యుయల్కి సంబంధించి చుట్టూ ఉన్నాయి, ఆల్రౌండర్, సపోర్టర్. ఒకసారి హోల్డ్ చేయండి ఫోటోని. ఎస్, హోల్డ్. సో సపోర్టర్, కింగ్ మేకర్, ఆల్రౌండర్, మాస్టర్ మైండ్, ట్రూ మాస్టర్, ఎంటర్టైనర్, రూలర్ అండ్ గేమ్ చేంజర్. సో ఈ ఫోటోని పోస్ట్ చేసి శివజ్యోతి ఏం చెప్పిందంటే పైన, ఇవి చాలనుకున్నా, మళ్ళీ చూపించండి ఒకసారి. ఇవి చాలనుకున్నాను, బట్ గేమ్ విన్నర్ అవ్వాలంటే ఇంకా కావాలా. సో కానీ ఇవేవి విన్నర్ క్వాలిటీస్ కాదు అని ఈరోజు బాగా తెలిసింది. ఇది శివజ్యోతి చేసిన పోస్ట్. ఆ రోజు మీరు కూడా బిగ్ బాస్లోకి వెళ్ళారు కదా, బిగ్ బాస్లో మీరు కంటెస్టెంట్స్గా ఉన్నారు కదా, మరి మీకు మీ సీజన్లో అప్పుడు ఎందుకు రాలేదు ఈ టాపిక్. ఆ రోజే మీరు బయటకు వచ్చిన తర్వాత, ఎస్ ఇట్స్ అన్ఫేర్ ఎలిమినేషన్, నేను గెలవాల్సింది, నేను చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చాను కదా, నేను గెలవాల్సింది, కానీ వేరే వాళ్ళకి కప్ ఇచ్చాను. ఆ రోజు ఎందుకు వాయిస్ రేజ్ చేయలేదు? బికాస్ ఈ రోజు కప్ గెలిచిన వ్యక్తి ఒక కామనర్ కాబట్టే ఈ రోజు అంతా ఏకమైపోయారు, శివజ్యోతి, రోహిణి. నెక్స్ట్ ప్లే చేయండి పీసీఆర్. సో నెక్స్ట్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ గెటప్ అండ్ హోల్డ్. దిస్ ఎలిమినేషన్ హర్ట్స్ డీప్లీ, ప్లీజ్ అగైన్. సో దిస్ ఎలిమినేషన్ హర్ట్స్ డీప్లీ అని చెప్పి చెప్తున్నాడు. సీయింగ్ ఇమాన్యుయల్ లీవ్ అట్ 4th place is painful because he gave his heart and soul to the show, carried it with pure entertainment and played every task with courage and honesty. So he entered the house as a comedian but came out as a hero, earning genuine respect and love from the audience. You deserved better in Emmanuel, but you proved who you are truly, and we stand strongly with you in this moment. Thank you so much to everyone who voted and supported my dear brother Emmanuel. At the same time, hearty congratulations to the winner Kalyan Padala and all the participants of the show. So okay, better get up straight konta ఇమాన్యుయల్ని పొగిడాడు, ఇమాన్యుయల్కి జెన్యున్గా రావాల్సింది అడిగాడు. అట్ ది సేమ్ టైం కళ్యాణ్ పడాలకు కూడా కంగ్రాచులేట్ చేశాడు. సో ఆన్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఆఫ్ ద షో, ఈచ్ ఆఫ్ యూ గేవ్ యువర్ బెస్ట్
and made this journey memorable. Wishing the winner continued success and all the participants great growth, happiness and success in the future. So దీంట్లో కొంత రీజనబుల్ ఉంది. గెటప్ శ్రీను చేసినటువంటి ఈ పోస్ట్లో కళ్యాణ్ పడాలని కూడా మెన్షన్ చేసి ఆయన కూడా కంగ్రాచులేట్ చేశాడు కాబట్టి కొంత రీజనబుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకో పోస్ట్ కూడా ఉంది, ప్లీజ్ ప్లే చేయండి. సో నెక్స్ట్ దాంట్లో స్రవంతి చొక్కారపు అంట. సో తను చేసిన పోస్ట్ ఇది, ద ట్రూ టాక్స్ ఫర్ యూ అని చెప్పి ఏదో సోషల్ మీడియాకి సంబంధించి ఒకటి ఏదో మాట్లాడుతూ వాళ్ళ మీమ్ పేజ్ ఇది. టాలెంట్ వర్సెస్ పిఆర్ వర్సెస్ రివ్యూ అండ్ క్రయింగ్ అవన్నీ కలిపి ఆడితేనే గేమ్కి వస్తుంది. హీ డిడ్ నాట్ లూజ్ BB9 ఫెయిల్డ్. బిగ్ బాస్ 9 ఫెయిల్ అయిందని చెప్తున్నారు. డైరెక్ట్గా చెప్పగలుగుతారా మీరు?